భాగవత్ అని చెప్తారు, ఎవరు సింగర్ చేస్తారో దాన్ని భాగవతులు అని చెప్తారు. సో దట్ వీ హ్యావ్ యూజ్డ్ బోత్. తెంకు కూడా వాడాము, బడుగు కూడా వాడాము. ఎన్టీఆర్, నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమైనా రెడీ చేశారా? ఇది సార్ అది జరుగుతుంది సార్, కంపోజింగ్ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది అది సో జరుగుతుంది, మనం చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవి గారు, ఎస్ సార్. కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఆయన ఎలా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో? ఆయన క్యారెక్టర్ ఏంటి? సో మనం ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాత నేను శివಣ್ణ గారి యాక్చువల్లీ వెళ్ళాను. సో జస్ట్ ఐ రిప్రజెంటెడ్ మై ఏం అయింది షూట్ చూసా ఆయనకి, ఐ హ్యావ్ షోడ్ హిమ్. దాని తర్వాత అది చూసిన తర్వాత నేను అడిగాను యాక్చువల్లీ. సో ఇలాంటి ఆర్ట్ వర్క్ బయట రావాలంటే వీ నీడ్ వన్ స్ట్రాంగ్ పర్సన్. సో మీరు ఒక గెస్ట్ అపిరెన్స్ లాగా ఒక క్యారెక్టర్ని చేస్తారని. సో హీ లవ్డ్ దట్ షోరీల్ అండ్ గీతమ్మ గారు, దాని తర్వాత శివಣ್ణ బోత్ అగ్రీడ్. అండ్ సడన్ హీ కేమ్ టు షూట్. అది ఆ షూట్ అన్నీ మనం హ్యాపీగా చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత మీరు చూసండి, యక్షగాన ఆర్టిస్ట్ లాగే ప్రాపర్గా హీ హాజ్ మేనేజ్. అండ్ దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ అని అది ఎలా చేయాలి అదన్నీ హీ లర్న్డ్ అండ్ హీ డిడ్ ఇట్. రవి గారు, థ్యాంక్స్. ఇలాంటి మూవీస్కి CGI వర్క్ అంటే చాలా ఉంటుంది. సో దాని మీద ఎంతవరకు ఫోకస్ చేశారు? ఇది మన చేతిలో ఎంత అవుతుందో. సో